గడిచినటువంటి 5 రోజులు బట్టి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వారు సిఐటియు మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తున్నటువంటి విషయం మనం అందరం కూడా చూస్తున్నాం. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఏదైతే మన అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ వాడు చేస్తున్నటువంటి ఆందోళన పూర్తిగా న్యాయపరమైనటువంటి ధర్మపరమైనటువంటిది. వాళ్ళు ఎక్కడా కూడా గొంతెమ్మ కోరికలు ఏమీ పోవట్లేదు. వాళ్ళు ఎక్కడా కూడా ప్రభుత్వం మీద దురుద్దేశంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించట్లేదన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపడుతున్నా. కేవలం వాళ్ళకి రావాల్సినటువంటి హక్కుల గురించి, వాళ్ళకి న్యాయపరంగా రావాల్సినటువంటి డిమాండ్ల గురించి వాళ్ళు పోరాడుతున్నటువంటి విషయాన్ని ప్రభుత్వం ఈ సందర్భంగా గుర్తిరగాలని తెలియపడుతున్నాం. మరి ఎన్నికల ముందు మరి ఈనాడు ప్రభుత్వ అధినేత మరి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేటప్పుడు అంగన్వాడీ టీచర్స్ వాళ్ళని ఆయన కలిసినప్పుడు ఆయన ప్రత్యేకంగా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా ప్రభుత్వం గారికి ఏర్పాటు చేసినట్లయితే మీకు తప్పనిసరిగా పెద్ద ఎత్తున జీతాలు పెంచి ఉద్యోగస్తులతో సమానంగా మీ అందరినీ కూడా చూస్తాం, మీ అందరికీ కూడా పెద్ద ఎత్తున జీతాలు పెంచుతాం, మీకు అన్ని రకాలుగా కూడా ప్రభుత్వ పరంగా ఉద్యోగ పరంగా పూర్తి స్థాయిలో భద్రత కలగజేస్తామని ఆ రోజు నుంచి చెప్తే మరి అందరూ కూడా నమ్మి ప్రతి ఒక్క అంగన్వాడీ వాళ్ళందరూ కూడా మరి ఆ రోజున ఓట్లు వేయటం, తర్వాత ప్రభుత్వం వచ్చినటువంటి విషయం మనందరూ కూడా తెలుసు. అయితే ప్రభుత్వం వచ్చిన 4.5 సంవత్సరాలు గడిచి 2-3 నెలలు ఎలక్షన్ వస్తున్నప్పటికీ కూడా అంగన్వాడీ టీచర్లు పూర్తి స్థాయిలో విస్మరించడం ఇది చాలా దుర్మార్గమైన చర్య అని సందర్భంగా నేను ఈ సందర్భంగా తెలియపడుతున్నా. ఎందుకంటే గతంలోనే వీళ్ళకున్నటువంటి శాలరీస్ కానీ ఎక్కడా పెంచినటువంటి దాఖలాలు కూడా లేదు. కేవలం ఒక 1000 రూపాయలు ఏదో ముష్టి వేసినట్టుగా 1000 రూపాయలు పెంచి అదే కొనసాగిస్తున్నారు. వీళ్ళు న్యాయపరంగా కనీసం 26,000 రూపాయలు శాలరీ ఇమ్మని డిమాండ్ చేస్తున్నారు. అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, మనం తెలంగాణ కన్నా ఎక్కువ శాలరీ మీకు ఇస్తామని ఆ రోజున హామీ ఇచ్చారో లేదా? మరి ఈ రోజున తెలంగాణలో జీతాలు ఎంత ఉన్నాయి, మన రాష్ట్రంలో జీతాలు ఎంత ఉన్నాయి, లేకపోతే ఒక తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల్లో జీతాలు ఎంత ఉన్నాయి, మన ఆంధ్ర రాష్ట్రంలో జీతాలు ఎంత ఉన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం తెలుసుకోవాలని సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా అంగన్వాడీ వాలంటీర్స్ విషయంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఖచ్చితంగా గ్రాడ్యుటీ అమలు పరిచి తీరాలని సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి విషయాన్ని ఇక్కడ మనందరం తెలుసుకోవాలి. సుప్రీంకోర్టు కన్నా మరి దేశంలో మనకి ఏ సంస్థలు ఉన్నాయి, పెద్ద సంస్థలు, అటువంటి సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్స్ను కూడా పడితేను పెట్టి పునదాఖలా చేయడం అన్నది ఇది చాలా దారుణమైన చర్య అని ఈ సందర్భంగా తెలియపడుతున్నా. రిటైర్మెంట్ బెనిఫిట్ విషయంలో కనీసం 5 లక్షలు ఇవ్వాలని, మినీ సెంటర్స్ అన్ని కూడా మెయిన్ సెంటర్స్ గా మార్చాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా వర్కర్స్ తో సమానంగా వేతనాలు ఇవ్వాలని వాళ్ళు న్యాయంగా కోరుతున్నారు. మినీ వర్కర్స్ ప్రమోషన్ ఇవ్వాలని కోరుతున్నారు. హెల్పర్స్ కి వయోపరిమితి 50 సంవత్సరాలు పెంచాలని వాళ్ళు కోరుతున్నారు. యాప్ల విషయంలో మనం చూస్తున్నాం, ఏదో ఒక యాప్ ఇచ్చేదో చేయమంటే దాని కూడా కష్టపడి వాళ్ళు చేస్తారు పాపం. అలా కాకుండా వాళ్ళు గుర్తించినప్పుడు ఒక రకమైన యాప్, కొత్త యాప్, ఆ యాప్, ఈ యాప్ అని 5-6 రకాల యాప్లు పెట్టి వాళ్ళని ఆరోహించడం ఇది సరైనటువంటి విధానం కాదని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. సర్వీసులు ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఉద్యోగం ఖచ్చితంగా ఇచ్చి తీరాలి, బీమా వచ్చే విధంగా చేసి తీరాలి. అదేవిధంగా రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి చివరిలో వచ్చేటువంటి జీతంలో 50% వాళ్ళకి పెన్షన్ ఇచ్చే విధంగా ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. న్యాయపరమైనటువంటి కోరికలు, ధర్మపరమైనటువంటి కోరికలు, వాళ్ళ యొక్క కోరికలు తక్షణం యుద్ధ బాధ్యత మీద అమలు పరిచి తీరాలన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఓటే చెప్తున్నాం. మీ అందరికీ కూడా ఎట్టి బస్సులో కూడా మీకు న్యాయం జరిగే వరకు కూడా మీ న్యాయ పోరాటానికి మేము పూర్తిగా సహకారులు సంపూర్ణంగా అందిస్తామని అందులో ఎటువంటి అనుమానం లేదన్నటువంటి విషయాలు కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ ప్రభుత్వం ఎప్పటికైనా మొండిపోయేపట్టు విడనాడి న్యాయపరమైన ధర్మపరమైన కోరికల్ని తక్షణం అమలుపరచాలి, అంగన్వాడీ వారికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.